హలో హాయ్ గుడ్ ఈవినింగ్ అండి. సండే రోజు మా బాబుకి కరాటే నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ ఉండే. అయితే నేను మా బాబు వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని యూసుఫ్గూడలోని కాట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంకి వెళ్ళానన్నమాట. కరాటే కాంపిటీషన్లో మా బాబు పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు ఫస్ట్ టైం. కానీ 2 months అయింది అతను స్కూల్ నుండి ట్రైనింగ్ తీసుకున్నాడు. కానీ సూపర్ ఉందండి. మీ స్టేడియం చాలా బాగుంది. చాలా స్పేషియస్గా పెద్దగా. ఇక్కడికి 24 స్టేట్స్ నుండి స్కూల్స్ వచ్చాయి. మళ్ళీ డిఫరెంట్ స్కూల్స్ సూర్యాపేట, వికారాబాద్, మహారాష్ట్ర అక్కడ నుండి స్కూల్స్ వచ్చాయి పార్టిసిపేట్ చేయడానికి. అక్కడ ఎల్లో బెల్ట్, బ్రౌన్ బెల్ట్, వైట్ బెల్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మెయిన్ అంటే అక్కడ డిఫ్ అండ్ డమ్ స్టూడెంట్స్ కూడా వచ్చారు. వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తుంటే చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళకి నేర్పించడం అనేది పెద్ద టాస్క్. కానీ వాళ్ళ సార్కి మేడంకి చాలా గ్రేట్, చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చారు. కానీ స్టేడియం మాత్రం ఫుల్ స్టూడెంట్స్ తోటి ఫిల్ అయిపోయిందండి. చూడ్డానికి అయితే చాలా బాగుంది. అయితే వీళ్ళకి ఒక స్టేజ్ ఇచ్చారు. ఆ స్టేజ్ దగ్గర 6-7 స్కూల్స్ నుండి పార్టిసిపేట్ అయ్యారు. అక్కడ 6 జడ్జెస్ ఉంటారు. ఈ అబ్బాయి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. చాలా బాగా ఉన్నాయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ పర్ఫార్మెన్సెస్. ఇతను మా అబ్బాయి తనేష్ ఫస్ట్ టైం స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. కానీ చాలా బాగా చేశాడు. 2 months అయింది నేర్చుకుని. వాళ్ళ సార్ కూడా చాలా అప్రిషియేట్ చేశాడు, బాగా చేసావని. చిన్న పిల్లలు కూడా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో వేస్తే వాళ్ళైనా హ్యాపీగా ఉంటారు. మనమైనా వాళ్ళది గోల్ అచీవ్ చేపియాలి. వీళ్ళ గ్రూప్ అండి. వీళ్ళ సార్ కూడా చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చాడు. చాలా గ్రేట్ అతను. తిను టీమ్ ఆఫీసర్ అండి. తను షీల్డ్ స్కూల్కి షీల్డ్ ఇచ్చారు. మా బాబుకి గోల్డ్ మెడల్ సర్టిఫికేట్ వచ్చింది. గోల్డ్ మెడల్ మా బాబుకి వచ్చింది సర్టిఫికేట్. ప్లస్ ప్రైజ్ లాగా ఇది బౌన్సింగ్